గుడ్ ఈవినింగ్ డాక్టర్. హాయ్, గుడ్ మార్నింగ్ వేణు. హాయ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. వేణు, కాలేజ్ కట్ చేద్దాం. ఎందుకు? బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాకి వెళ్దాం. బుద్ధిందా నీకు? లాస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్టులు పోయాయి. ఇప్పుడు బేసిక్ ఇన్స్టింక్టా? అబ్బా, అంత స్పీడ్ ఎందుకు? జీపే కాదు, అమ్మాయి కూడా స్పీడే. వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది. తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది. హాయ్ సునీత. హాయ్ ప్రియా. ఐ డిస్టర్బింగ్ యూ? ఇక్కడ అంత సీన్ లేదులే, పద. ప్రియా, ఈ ఖుషీలో ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. అంటే దమ్ కొట్టాం, మందు కొట్టాం, నెక్స్ట్ స్టెప్ ఇదేగా. కల్చర్ తెలిసిన వాళ్ళు అనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను. సారీ, నాకు దారివ్వండి. మాకందరికి కంబైన్డ్ గా నువ్వే దారి చూపించు. ఒప్పుకుంటే 1/1, కాదంటే 1/4. Idiots. ఎక్స్క్యూజ్ మీ, ఒక డబుల్ రూమ్ కావాలి. ఈడా ఇవి నా భార్య. చిన్న యాక్సిడెంట్ అయింది, బురదలో పడింది. యు నీడ్ ఎనీ డాక్టర్? నో థ్యాంక్స్. పేరు చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్.
నా బట్టలు ఎవరు తీశారు? అడ్డమని నేనే తీసేశాను. అడ్డమా? అంటే అంటే నువ్వు నన్ను ఏం చేసావు? ఓ మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా హోటల్లో దొరికితే ఓ మగాడు ఏం చేస్తాడు? అదే చేశా. ప్రియా! 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 Stop it! Stop it, I say! ఏ కుర్రాళ్ళతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి? ఏడవద్దు. ఇప్పుడేం కొంపలు మునగలేదు, నీ శీలమేం పోలేదు. వెస్టర్న్ కల్చర్ పులుముకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం. నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు. జరిగిందంతా ఒక గుణపాఠంగా తీసుకో. నిన్న తప్పతాగి బురదలో పడితే ఆ వెధవుల నుంచి రక్షించి అలాగే హాస్టల్కి తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను. జస్ట్ అంతే, ఇంకేమీ జరగలేదు. నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో. హోటల్ బిల్ కట్టేశాను. వెకేట్ చేసి వెళ్ళిపో. వేణు, వేణు, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి? నేను తప్పు చేశాను, సారీ చెప్పాలి. నువ్వు నాకు సహాయం చేసావు, థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఏం చెప్పినా వినిపించుకోవే. పోస్ కొడతావేంటి? ఆడపిల్ల వెంట పడుతుందనా? ఆడపిల్లవా? నువ్వు ఆడపిల్లవా? నీ గురించి అన్నీ తెలుసుకున్నాను. మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. చూడు, లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి. అండర్స్టాండ్? అయితే నన్ను ఏం చేయమంటావు? అంటే నేనేం చెప్తే అది చేస్తావా? నాకు నచ్చే మందు తాగాను, నాకు నచ్చే సిగరెట్ తాగాను, కాలి జోడు నుంచి కడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను. నాకిప్పుడు నువ్వు నచ్చావు. నీకోసం ఏమైనా చేస్తాను. నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా? పగలు రాత్రి కష్టపడి చదువుతావా? మీ నాన్న మెచ్చేలా, మీ ఫ్రెండ్స్కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. మరి నువ్వు నాకేమిస్తావు? మనసిస్తావా? ప్రేమిస్తావా? ప్రామిస్ చేయి. ప్రామిస్. వేణు, వేణు, నేను పాస్ అయ్యాను. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను.
ఎంతో బాధండి. సూది మందు చిలుక్కుమన్నా వెనక్కు పోనండి. జీలకర్ర బెల్లమిడితే కిలుక్కుమంటుంది. గబుక్కునేదో గుబుక్కుమంటూ దబక్కనేసి తగ్గించాలండా. హలో సార్, డియర్ సార్, లవ్ చెప్పొచ్చింది. ఏదైనా చేయండి, ఏమందో వేయండి. భగ్గుమంటూ జ్వరమొస్తే, బుగ్గదాకా జరిగొస్తే, ముద్దు మందు చుక్కే వేసి చూడాలి. ముద్దు మందే సరిపోతే, జబ్బు కాస్త దిగిపోతే, ఒళ్ళు మొత్తం చల్లంగైతే బాధేగా. సరిగ్గా ఏదో చేయాలిగా, మరి తనకువైన చూస్తుంటే. కాసింత ఓపిక నీకుంటే ఆ కరెక్ట్ మందే వేస్తాగా. అందాక ఎల్లా ఈ కంటి పిల్ల అల్లాడిపోతుందో చూడండి సారు. హలో సార్, డియర్ సార్, లవ్ చెప్పొచ్చింది. ఏదైనా చేయండి, ఏమందో వేయండి. పిల్లకేమో వేడొస్తే, పెళ్లికేమో ఈడొస్తే, అల్లుకుండే కౌగిల్లే కావాలి. రెక్కచాటై దుప్పట్లో, కప్పుకున్న కౌగిట్లో, ఈడు తోడు చప్పట్లై ఆడాలి. మోజున్న వలకే ఉబలాటం, సగమయ్యాకనేగ తగలాటం. పెళ్ళాడలేని ఇరకాటం, ఇంకెన్నాళ్ళ వరకి బులపాటం. సవ్వారులాడే ఎవ్వారమంతా నవ్వారు మంచమి చూస్తది లేవమ్మో. ఓ, 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 ఓ. హలో సార్, డియర్ సార్, లవ్ చెప్పొచ్చింది. ఏదైనా చేయండి, ఏమందో వేయండి. హలో శ్రీ, డియర్ శ్రీ, లవ్ జబ్బే వస్తే అది ఊరకపోదండి, పైగా ఎంతో బాధండి. సూది మందు చులక్కుమన్నా వెనక్కు పోనండి. జీలకర్ర బెల్లమిడితే కిలుతుంది. గబుక్కునేదో గుబుక్కుమంటూ దబక్కనేసి తగ్గించాలండా. నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఇదే నీ నిర్ణయమా? ఎస్, నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేనెప్పుడు పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ ప్రియా.